పేరు? నా పేరు నవీన్ అండి. నవీన్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్. సో ఈ ఎండ్లో వచ్చి ఓటు వేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే ఇది వరకు 3 సార్లు వేసాను. ఇది మూడోసారి. ఇది మూడోసారా? ఓకే. ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా డిఫరెంట్ ఫీలింగ్, ఆనందం. ఓకే. ఓటు మన హక్కు కాబట్టి, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓటు అనేది మన బాధ్యత. ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటు వేసి వాళ్ళని గెలిపించి రేపు 5 సంవత్సరాలు వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. అది మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం గుడ్ గవర్నెన్స్ని చూస్ చేసుకుంటే మనకి మంచి జరుగుద్ది. అదే బ్యాడ్ గవర్నెన్స్ అయితే మనం ఇబ్బందుల్లో పడాలి. సో ఓటు ఖచ్చితంగా అందరూ వేయాలి. అది మ్యాండేటరీ. ఇప్పుడు ఓటు వేయకపోతే రేపు నీకు అడిగే హక్కు లేదు. సో ఓటు అనేది వేస్తేనే నువ్వు రేపు నాయకుడిని ప్రశ్నించగలిగే హక్కు ఉంటుంది. అది మంచి అయినా చెడైనా. ఈవీఎం మీద చేయి పెట్టగానే మీకు ఏమనిపించింది? వేలు పెట్టగానే ఏమనిపించింది? ఈ 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. మంచి మాట చెప్పారు. చాలా అద్భుతమైన మాట చెప్పారు. సో అంటే యూత్ లోని ఒక అవేర్నెస్ వచ్చిందండి ఓటింగ్ మీద, దాని మీద? ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే రేపు భవిష్యత్తు యూత్దే. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో 50% పైగా యూతే ఉన్నారు. సో వాళ్ళు రేపు ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే వేరే అవసరాలు కావాలన్నా వేరే రాష్ట్రాలకి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రుల దగ్గర ఉండి చేసుకోవటం, మన సొంత ప్లేస్లో చేసుకోవటం వేరు, వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవటం వేరు. అక్కడ మనకి వ్యయం పెరిగిపోతుంది, రూమ్ రెంట్లు కానీ ఏదైనా. అదే ఇక్కడే ఉంటే సొంత ఊర్లో సొంత ఉద్యోగం, తల్లిదండ్రులను చూసుకునే అదృష్టం కూడా ఉంటుంది. అండ్ మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళారు కదా, ఎలాంటి వయసుల వాళ్ళు కనిపించారు పోలింగ్ బూత్? బాగుందండి. అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి, అందరూ ఉన్నారు. అంటే అందరి ఫీలింగ్ అంటే వాళ్ళ మొహాల్లో ఒక అంటే ఓటు వేసే విధానం లేదా ఓటు ఒక హక్కుగా ఫీల్ అవుతున్నారండి? ఆ గర్వం ఉందా, కనిపించిందా జనాల్లోని? అది నేను గమనించలేదు కానీ ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, కుర్ర వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఇప్పుడు నేను డాక్టర్ అండ్ నేను మూవీస్ లో కూడా చేస్తాను, సినిమా యాక్టర్. నేను హైదరాబాద్ నుంచి వదులుకొని ఓటు కోసం అని వచ్చాను. ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. షూటింగ్ అవుతుంటే ఒక రోజు లీవ్ ఆపుకొని. అంటే మీరు ఏ షూటింగ్ లో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను అల్లుడు సినిమాలో విలన్ చేశానండి. తర్వాత కన్నడలో హీరోగా చేశాను ప్రియమణితో. ఇప్పుడు హెబ్బా పటేల్ తో ధూమ్ ధామ్ అనే మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు విశ్వం అని గోపీచంద్ గారి మూవీ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో విలన్ గా చేస్తున్నాను. అంటే ఓట్ అనేది ఒక హక్కుగా ఫీల్ అయ్యి ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.